హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి సమ్మక్క జాతర స్పెషల్ చికెన్ కర్రీ. ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, జ్యూసీగా వస్తుంది కర్రీ. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ పిండుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు, 3 స్పూన్స్ కారం, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని మనం ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసి పెట్టుకుంటుంటే టేస్ట్ బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది, ఈజీగా కుక్ చేసేయచ్చు. దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు వీలైతే 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రై ప్యాన్ తీసుకొని దానిలోకి సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్లిప్స్ మిస్ అయ్యాయి చూసి చికెన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుంచి ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే చికెన్ చాలా మెత్తగా జ్యూసీగా జాతరకి వెళ్ళినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.